మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. హైదరాబాదులంట తండాయి పాలు అమ్ముతున్నాడు. తండాయి పాలు అంటే ఉత్త తండాయి పాలు కాదు, గంజాయి చాక్లెట్లతో తండాయి పాలు అమ్ముతురంట. వాస్తవానికి తండాయి పాలు అంటే ఏంటంటే కాల్చిన పాలని జరంత సలగ చేసినాక అందులో ఐస్ ముక్కలు వేసి బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిసు, 2-3 రకాల పండ్లు అయ్యోటి ఇయ్యోటి వేసి అది 50 రూపాయలకు ఒక గిలాస్ ఇస్తారట. గవి తాగితే ఆరోగ్యానికి హాయిగా ఉంటుందంట, జరంత పానం పడతారట. గవి వీటిని తండాయి పాలు అంటారు. ఆ తండాయి పాలను కాస్త గంజాయి తండాయి పాలుగా చేసిండు వీడు. ఆయన పేరు ఏం పేరు? వికాస్ శర్మ అంట. వీడిదంట ఉత్తరప్రదేశ్ అంట. ఉత్తరప్రదేశ్లో ఈ తండాయి పాల బిజినెస్ బాగా జరుగుతుందంట. అక్కడ తండాయి పాలని అమ్ముతున్నామంటే చుట్టూ 10-15 మంది జమ అవుతారంట. ఎందుకంటే తాగితే ఆరోగ్యానికి మంచిదని. కాకపోతే అక్కడ 50 రూపాయలకే గిలాస్ అంట. ఈ 50 రూపాయలతోటి మరి ఇల్లు కడతలేదు అనుకుంటా, లేకపోతే పైసలు సంపాదిద్దాం అనుకుంటా, ఎట్ట అనుకుంటా. కానీ ఇక ఉత్తరప్రదేశ్ బాగాలేదు, ఈ ఆగ్రాలు ఏమవుతా అనుకొని ఆ నుంచి చిన్నగా హైదరాబాద్కి వచ్చినట్ట, బేగం బజార్కి వచ్చినట్ట. బేగం బజార్కి ఈ విశ్వశర్మ ఈ పేరు వికాస్ శర్మ. ఈ వికాస్ శర్మ తోడు చిన్నగా హైదరాబాద్కి వచ్చి బేగం బజార్లో ఈ తండాయి పాల బిజినెస్ పెట్టినట్ట. తండాయి పాల బిజినెస్ తాగేతోళ్ళు మామూలుగా అయితే 50 రూపాయలే, కానీ ఈయన పాలకు మాత్రం 150 రూపాయలకు ఒక గిలాస్ అంట. 150 రూపాయలకు ఒక గిలాసు తాగిన వాళ్ళంతా చక్కగా పోరంట. అడికెళ్ళి అక్కడో అడుగు ఇక్కడో అడుగు, అక్కడో అడుగు ఇక్కడో అడుగు వేసుకుంటూ పోతారంట. ఓగో అక్కడనే మోరీలుంటే మోరీలలో కింద పడతారంట. వీళ్ళు తాగేది మొత్తం గంజాయి చాక్లెట్లు అంట. గంజాయి చాక్లెట్లలో ముంచి ఆ చాక్లెట్లకు తీసుకుపోయి ఆ తండాయి పాలలో వేసి అవి మొత్తం కరిగినాక గిలాసులు పోసి 150 రూపాయలకు ఒక గిలాసు అమ్ముతారంట. దగ్గర 9 కిలోల గంజాయిని ఆ తండాయి పాలలో కలుపుతారంటాడు. ఆయన దగ్గర 1920 చాక్లెట్ దొరికినాయంట ఆయనకి, పోలీసు వాళ్ళకు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళు పోయి చిన్నగా తెలిసిందట ముచ్చట. ఇప్పుడు దొంగతనం ఆగుతా, అది ఆడంగిడాగా తాగుతాను పోయిన వాళ్ళు పాలు తాగుతాడు ఒక పసప్పుడు ఎగరవాలి. కానీ తాగినోడల్లా కాళ్ళు మొత్తం అల్లుకపోతున్నాయి, వంకర తింకర పోతున్నాయి, ఏం కథ అనుకొని అన్న ఈయన తెలిసి చిన్న పోలీసు వాళ్ళకి సమాచారం అందించారంట. పోలీసు వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాగానే చిన్నగా లైన్ చేసినట్టు చుట్టూ గేరేసుకొని ఏం సంగతి రా, నీ దగ్గర పాలు తాగినోడు చక్కగా పోవాలి, కానీ ఎవరు చక్కగా పోతుంది అంతా అల్లుకొని పిల్లుకొని పోతురు, మరి ఏం సంగతి ఎక్కడ కథ అనుకొని చిన్నగా ఆయన్ని పోలీసు వాళ్ళు చిన్నగా పిలిచిరంట. పిలిచి చిన్నగా పోలీసు వాళ్ళ స్టైల్ అడిగిరంట. నీ దగ్గర పాలు వాస్తవానికి ఈ తండాయి పాలు అనేవి 50 రూపాయలకు దొరకాలి, నువ్వు 150 రూపాయలకు అమ్ముతున్నావు, మరి ఇలా ఏమేమి కలుపుతున్నావు ఎక్కడ కథ అని జర్రంతా పోలీసు వాళ్ళ స్టైల్ అడిగిరంట. ఈ స్టైల్ ఏమి నలుగు పెడితే పెట్టిరేమో కానీ ఎవడే చెప్పినట్ట, సార్ నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చిన, నా పేరు వికాస్ శర్మ, ఇక మాకు బేరం సరిగా జరుగుతలేదు అనుకొని చిన్నగా హైదరాబాద్లో అయితే బాగా జరుగుతుంది అనుకొని చిన్నగా వీడికి వచ్చిన 150 రూపాయలు తీసుకొని ఒక్క గిలాస పాలు పోస్తా. ఇది పాలు కాదు ఏమైనా ఇలా గంజాయి ఉంటుంది మొత్తం, ఈ గంజాయి తోటి చాలా మంది తాగుతున్నారు సార్ అని చెప్తున్నట్ట. వీడికే హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది ఆ రోగాల ఈ రోగాలతోటి. వీడు గంజాయి అలవాటు చేసి ఇంకా లేనిపోని రోగాలు తీసుకొచ్చి తలగబెట్టిండు. 1920 చాక్లెట్లకు దొరికినాయంట ఆయన దగ్గర. ఈడే కాదు, తెల్లాపూర్లో 101 కేజీ గంజాయి దొరికిందట. 101 కేజీ. ఈ తెల్లాపూర్కి ఏడికెళ్ళి వస్తుందంటే అది ఒరిస్సాకెళ్ళి వస్తుండ. ఒరిస్సాకెళ్ళి రాజు అంట. ఆ రాజు అంటోడు ఇక్కడ సైడు నా పేరు ఏం పేరు బస్వ జగన్నాథం అంట, లక్ష్మీనారాయణ పల్లపు. వీళ్ళిద్దరి దగ్గర పెడితే వీళ్ళిద్దరు చిన్నగా దాన్ని వ్యాపారం చేస్తారంట. తెల్లాపూర్ దగ్గర ఆయనే ఒరిస్సాకెళ్ళి ఆడికెళ్ళి పంపుతాడు, ఈయన ఇక్కడికి వెళ్ళి దాన్ని రాగానే చిన్నగా కాలకీలకు పంపుతాడు. 25 లక్షల దగ్గర 25 లక్షల రూపాయల గంజా ఈ తెల్లాపూర్లో దొరికింది. మన బేగం బజార్లోనేమో హైదరాబాద్లోనేమో ఎంత 1920 చాక్లెట్ దొరికినాయి అంట. ఇంకా చూడరు కథ యాడికెళ్ళి వస్తుంది ఈ గంజాయి, ఏం కథ, ఈడికే పాడైపోను. గంజాయి తాగిన వాయిగల మంద అయితేనే ఆడు చెప్తున్నాడు. ఈ గంజాయి తాగినోడు ఇంక అసలుకే అయినాడు. ఈ గంజాయి తాగుడు తాగి పోరగాళ్ళు మొత్తం ఆగ వాడి అవుతురంట. హైదరాబాద్ మొత్తంలో ఎంతమంది కమ్మి తెచ్చిండో ఈ దరిద్రుడు ఎన్నేళ్ళు ఆయన ఈ హైదరాబాద్లో అమ్మబెట్టి ఇప్పటి నుంచి జరుగుతుందంటే ఈ వ్యాపారం చాలా రోజుల నుంచి జరుగుతుందంట ఈ వ్యాపారం. దాదాపుగా మరి ఎంతమంది గంజాయికి అలవాటు పడ్డారు ఏమో కానీ పోలీసులు లోపల కొనబోయి మొత్తం ఏడికాడికి పొరక చేస్తే మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తున్నట్ట. ఈయనకి గంజాయి మొత్తం ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తుందంట. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక ఈడ తండాయి పాలు అంటే తండాయి పాలు కాదు, లొడపీస్ కాదు, అది గంజాయి పాలయి. ఆ గంజాయి పాలల్లో ఆ గంజాయి కలిపి పోస్తుంటే జనాలు మొత్తం ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటుంటే ఓరల్లో హైదరాబాద్కి పోయిన పొరగాళ్ళు కనుక ఉంటే బేగం బజార్ కాయి ఈ తండాయి పాల వలన దాగిరేమో చూడురి జర ఆరోగ్యం ఎట్టెట్టుంది ఏం కథ అనేది పోయి డాక్టర్ దగ్గర పోయి చెక్ చేయించుకుని ఉపాయం చేయరు. కానీ ఉత్త పుంజానికి ఆగం చేసుకోకరా, గంజాయి పాడైపోను. గంజాయి తాగితే పేగులు మొత్తం ఏడుకాడికి మలమల మసిలిపోతాయి. కళ్ళు మంది అయితేనే పాడైపోను, అంత ఆగమాగం జగన్నాథం అవుతుంది. ఇక ఈ తండాయి పాలని ఈడు యూపీకి వెళ్ళి తీసుకొచ్చినోడు పోసి అవి తాగిరంటే ఇక ఉన్న ఆరోగ్యం మొత్తం లుక్సాన్ అవుతుంది. ఓ పోలీస్ సార్లు ఇసోంటోళ్ళు ఇంకెంతమంది గుంపు ఉందో హైదరాబాద్ కాయి జనాలందరూ పట్టుకొని మైలపోలు తీరు ఒక్కొక్కనివిగా.